ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే మూడో వ్యక్తి చూసి ఆనందిస్తాడు. కొన్నిసార్లు దాని నుంచి లాభపడతాడు కూడా. సరిగ్గా అలాగే పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా చిక్కుకుపోవడాన్ని చూసి చైనా, రష్యా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి వాటికి వ్యూహాత్మక వరంగా మారింది. అమెరికా కొని తెచ్చుకున్న ఈ సంక్షోభాన్ని ఈ రెండు గ్లోబల్ పవర్స్ తమ ప్రయోజనాల కోసం చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు ఇరాన్ యుద్ధం ఒక సంజీవనిలా పనిచేస్తోంది. హర్ముజ్ జలసంధి మూతపడి గల్ఫ్ దేశాల నుంచి సరఫరా దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఒక దశలో $120 దాటింది. దాంతో రష్యా యుద్ధ యంత్రాంగానికి వందల బిలియన్ల అదనపు డాలర్ల నిధులు సమకూరాయి. ఇరాన్ గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరా ఆగిపోవడంతో చైనా, ఇండియాతో సహా ఆసియా దేశాలు రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల రష్యా కోల్పోయిన మార్కెట్ వాటాను మళ్లీ దక్కించుకుంది. అమెరికా తన సైనిక శక్తులు, నిధులను ఇరాన్ పైకి మళ్లించడం వల్ల ఉక్రెయిన్ కు అందుతున్న పాశ్చాత్య దేశాల సహాయం, శ్రద్ధ గణనీయంగా తగ్గాయి. ఇది రష్యాకు ఉక్రెయిన్ లో పైచేయి సాధించడానికి అవకాశాన్నిచ్చింది. ఇక చైనాకు దీనివల్ల వ్యూహాత్మక లబ్ధి చేకూరింది. ఈ యుద్ధంలో నేరుగా తలదూర్చకుండా తెర వెనుక ఉంటూ గరిష్ట ప్రయోజనాలను పొందుతోంది. ఇరాన్ పై అమెరికా విధిస్తున్న ఆర్థిక, నౌకాదళ దిగ్బంధనలను చైనా నిశితంగా గమనిస్తోంది. భవిష్యత్తులో తైవాన్ సంక్షోభం వస్తే అమెరికా వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలో, మలక్కా జలసంధి దిగ్బంధాన్ని ఎలా ఎదుర్కోవాలో చైనాకు ఇది ఒక ప్రాక్టికల్ లెసన్ గా మారింది. అలాగే ఈ యుద్ధం క్లీన్ ఎనర్జీ మార్కెట్లో చైనా ఆధిపత్యానికి తిరుగు లేకుండా చేసింది. ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు చమురుపై ఆధారపడడం తగ్గించి చైనాకు చెందిన సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నాయి. దీనివల్ల చైనా గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ ఏకఛత్రాధిపత్య విజేతగా నిలిచింది. అన్నిటికీ మించి ఈ యుద్ధం అమెరికా ఇమేజ్ ని ఘోరంగా దెబ్బతీసింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఒక శాంతి విఘాతక శక్తిగా, రష్యా, చైనాలు శాంతిని కాపాడే మధ్యవర్తులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. నేరుగా యుద్ధంలోకి దిగకుండా రష్యా ఇరాన్ కు శాటిలైట్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీని అందిస్తుండగా చైనా తన నావిగేషన్ సిస్టమ్స్ ద్వారా ఇరాన్ క్షిపణుల ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. ఇరాన్ సంక్షోభం అనే ఊబిలో అమెరికా ఎంత ఎక్కువగా కూరుకుపోతే రష్యా, చైనాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అంత బలమైన శక్తులుగా అవతరిస్తాయి. అంటే అమెరికా ఓడుతున్న ప్రతిసారి గెలుపు రష్యా, చైనాల ఖాతాలో పడుతోంది.